Despite severe drought conditions, AP Water Resources Minister Nimmala Ramanaidu assured that effective water management is sustaining farmers in the Godavari Delta. During his two-day tour of Kakinada district, Inspector Sammallakota Pitapuram branch canals and the Eluru canal, later reviewing with irrigation officials and farmers. He stated that despite reduced availability due to Super AI Nino irrigation and drinking water are being supplied to 10.60 lakh acres in the delta. Through the Purushottapatnam left scheme, about 1,400 cusecs of water is being pumped daily into the Eluru reservoir. Officials were directed to clear a slit in canals immediately to ensure water reaches steel and lands. The minister emphasized that the government's goal is to prevent scarcity for farmers and secure irrigation across the delta. కొంతమంది వైసీపీ ఎవరైతే గొడ్డల పార్టీ కొంత ఏదైతే మరి విమర్శించడానికి కానీ సాగునీరు త్రాగునీరు గురించి కానీ మాట్లాడేటువంటి నైతిక అర్హత ఆ గొడ్డల పార్టీకి ఎక్కడ ఉందని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే ఒక గోదావరి జిల్లా బిడ్డగా నేను మాట్లాడుతూ ఉన్నా. మన ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు ప్రమాదభరితంగా ఉన్నాయని ఆ రోజు సిడబ్ల్యూసి సైతం హెచ్చరిస్తే 5 సంవత్సరాలు గొడ్డల పార్టీ ఎందుకు పెడచెవిన పెట్టింది? ఆ యొక్క ధవళేశ్వరం బ్యారేజీ గేట్లు కనుక కొట్టుకుపోతే గోదావరి అంతా కూడా ఎడారిగా మారిపోతుందని సిడబ్ల్యూసి హెచ్చరిస్తే పెడచెవిన పెట్టి 5 సంవత్సరాల్లో ₹1 నిధులు ఇవ్వనటువంటి గొడ్డల పార్టీ ఈరోజు ఏ ముఖం పెట్టుకుని ఈ గోదావరి డెల్టాలో కానీ ఈ పిఠాపురంలో కానీ ఎట్లా మాట్లాడుతున్నారని చెప్పి ఈ రోజు నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. రెండవది, ఈ 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ఏ కెనాల్లో కానీ ఏ డ్రైన్లో కానీ ఒక తట్ట సిల్ట్ మట్టి తీసినట్టు చూపించమని అడుగుతూ ఉన్నా. 5 సంవత్సరాలు ఇష్టానుసారంగా తాడేపల్లికి పరిమితం అయిపోయి బయటకు వస్తే పరదాలు కట్టుకుని బ్యారికేడ్లు కట్టుకుని 144 సెక్షన్ పెట్టుకుని 30 యాక్ట్ పెట్టుకుని ముందస్తు అరెస్టులు పెట్టుకుని హౌస్ అరెస్టులు పెట్టుకుని రాజకీయం చేసినటువంటి వాళ్ళు మీరు ఈ రోజు ఆ సాగునీరు త్రాగునీరు గురించి మాట్లాడేట్ల అర్హత మీకు ఉందా?